ప్రియమైన వారలారా, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినమును ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ అనేటువంటి పేరుతో ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ఖర్చు పెట్టే పండగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్సే. అప్పులు చేసైనా సరే బట్టలు కొనుక్కుంటాం, అప్పులు చేసైనా సరే ఇళ్లకు సున్నాలు వేసుకుంటాం, అప్పులు చేసైనా సరే కావలసిన వస్తువులను వండుకొని తింటాం. మన పరిస్థితి ఎలా ఉంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అప్పు చేసైనా సరే రాత్రికి మందు కొడదాం, అదే క్రిస్మస్. విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బ్రాంతి షాపులన్నిటినీ సంవత్సరం అంతా ఎంత అమ్ముతారో ఒక క్రిస్మస్కి అంత అమ్ముతారట. దేనికి? సంవత్సరం అంతా ఎంత అమ్ముతారో ఒక క్రిస్మస్ కోసం, క్రిస్మస్ పండగ కోసమే మందు అంత అమ్ముతారట. అంటే మనకి కొత్త బట్టలకు, పిండి వంటలకు, బిర్యానీలకు క్రిస్మస్. ఇంకొంతమందికి ఇల్లు క్లీన్ చేసుకోవడానికి, సున్నాలు వేసుకోవడానికి క్రిస్మస్. మరికొంతమందికి సరికొత్త శారీ ప్రపంచం, చీరలు కొనుక్కోవడానికి క్రిస్మస్. మరికొంతమందికి వస్త్ర ప్రపంచం, మంచి బట్టలు కొనుక్కోవడానికి ప్రపంచం ఏంటి, ఓకే క్రిస్మస్. మరికొంతమందికి మందు, చిందు, పార్టీలు. మీ అందరికీ తెలుసు కదా, టీ సునామీ వచ్చింది. సునామీ ఏ రోజు వచ్చింది చెప్పగలరా? ఎవరైనా ఏ రోజు వచ్చింది చెప్పగలరా? క్రిస్మస్ నైటే. ఎందుకు? బాగా తాగేసి బీచ్లో పడుకున్నారు బట్టలు లేకుండా, మొత్తం కొట్టుకుపోయింది అందరినీ. 2 లక్షల మంది. ఎంతమంది? 2 లక్షల మంది. బీచ్లో పని ఏంటండి? క్రిస్మస్ రోజున నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి, ఆరాధనలో ఉండాలి, ఆయన ప్రార్థించడంలో ఉండాలి. కానీ ప్రపంచ ప్రజలు ఎక్కడున్నారంటే ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది ప్రియమైన వారు దేవునిలో సంతోషించండి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించండి అంటే ఎక్కడ ఆనందిస్తామండి? లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఆనందిస్తూ ఉంటాం. అందుకే ప్రియమైన వారులారా, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత, దేవునికి ఇవ్వాల్సినటువంటి మహిమ, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమస్తమును దేవునికి ఇవ్వకపోయినప్పుడు ఆ దేవుని యొక్క బాధను ప్రకృతి అర్థం చేసుకుంటుంది. అందుకే ఇందాక క్రిస్మస్ అంటే ఏంటో చెప్పాడు జస్వంత్. క్రిస్మస్ అంటే క్రైస్ట్ అండ్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించడమే నిజమైనటువంటి క్రిస్మస్. ఆ ఆరాధనే మిస్ అయిపోయింది. అందుకే క్రిస్మస్ అనకంటే క్రైస్ట్ మిస్ అంటే మరీ బాగుంటుంది. ఇది అంటే క్రీస్తు మిస్ అనాలి. దీన్ని ఏమనాలి? ఈ క్రిస్మస్లో ఎవరు మిస్ అయిపోతారు? క్రీస్తు మిస్ అయిపోతారు. నాకు సౌండ్ తగ్గించు. నాకు ప్రియమైన వారులారా, క్రీస్తుని మిస్ చేసేటువంటి ఏ క్రిస్మస్ కూడా అది క్రిస్మస్ కాదు. అందుకే చక్కగా క్రీస్తును ఆరాధించకపోతే ఇలాంటి ఎన్ని పండగలు చేసుకున్నా ఉపయోగం లేదు. యేసుక్రీస్తు వారు పుట్టింది బట్టలు కొనుక్కోవడానికి, యేసుక్రీస్తు వారు వచ్చింది మందు తాగడానికి, యేసుక్రీస్తు వారు వచ్చింది కేవలం తినడానికి మాత్రమే అనేటువంటి ఒక సందేశము లోకానికి వెళ్ళిపోద్దండి. ఇప్పుడు మన గ్రామంలో కూడా అంతే. క్రిస్మస్ వచ్చిందనుకోండి, ప్రతి చర్చి వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తారు, మనం భోజనం చేస్తామని ఉంటారు లోకస్తులందరూ కూడా. కానీ క్రిస్మస్ ఎందుకు వచ్చింది, క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నామని ఎప్పుడూ కూడా మనం నోరు తెరచ కూడా పొరపాటున కూడా చెప్పం. వాళ్ళకి మొహమాటం మనకి. అంటే చెప్పడం వలన ఎటువంటి నష్టం ఏమైనా ఉందంటారా? మన సహోదరులు కదా వాళ్ళు, మన బంధువులు కదా వాళ్ళు, మన రక్త సంబంధికులు కదా వారు. వారికి క్రీస్తుని కూర్చునేటువంటి మాట చెప్పడం వలన మనం నష్టపోయేది ఏమన్నా ఉందా? లేదు ప్రియమైన వారులారా. అందుకే క్రిస్మస్ అంటేనే క్రీస్తుని గురించి మొట్టమొదటిగా వార్తను తెలిపినటువంటి వారు దేవదూతలండి. క్రీస్తుని గురించి మొట్టమొదటిగా ప్రపంచానికి తెలియజేసిన వారు ఎవరు? దేవదూతలు. దేవదూతలు ప్రకటిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? సర్వ సృష్టికి కూడా సంతోషకరమైనటువంటి సువర్తమానము. సర్వ సృష్టికి, సర్వజనులకు కూడా సంతోషకరమైనటువంటి సువర్తమానం ఇది. ఏంటి సువార్త? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనము కూడా చెబుతాం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని మనము చెబుతాం. అలా చెప్పకూడదు. మనం చెప్పాల్సింది ఏంటో తెలుసా? నేడు రక్షకుడు, నాడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు.
చెప్పాల్సింది ఇది. నేడు రక్షకుడు పుట్టాడని ఇప్పటికి కూడా జోలాలి అని యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నాము? ఉయ్యాల్లో వేసి ఇప్పటికీ సాగొడుతూనే ఉన్నాం. నలుగెట్టే వాళ్ళు ఎవరో, స్నానం చేయించేవారు ఎవరో, బట్టలు వేసేవాళ్ళు ఎవరో. అంటే ఎక్కడ ఆగిపోయింది ప్రపంచం? బాలయేసు దగ్గర ఆగిపోయింది. కానీ యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి కారణం, రీజన్ మనం ప్రపంచానికి చెప్పట్లేదు, ప్రపంచానికి ఇంకా అర్థం కావట్లేదు. అందుకే ప్రియమైన వాళ్ళరా, ఈ క్రీస్తు జన్మదినాన, ఈ క్రిస్మస్ దినాన మనము తెలుసుకోవలసిన, మనం నేర్చుకోవలసినవి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనకు క్రీస్తుని గురించి తెలియని విషయాలు కాదు. క్రీస్తు వారు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఎలా పుట్టారు, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసినవే. అయినప్పుడు కొన్ని విషయాలను మీకు గుర్తు చేస్తూ, జ్ఞాపకం చేస్తూ కొంచెం లోతుల్లోనికి మిమ్మల్ని తీసుకొని వెళతాను. మత్తయి సువార్తలోనికి వచ్చేద్దాం ఒక్కసారి. మత్తయి సువార్తకు వచ్చేస్తే 1వ అధ్యాయము 18వ వచనానికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి జన్మను గురించి చెబుతున్నటువంటి మాటను మనం చూస్తాం. అక్కడ యేసుక్రీస్తు వారి జనన విధమిట్లనగా, ఆయన తల్లి అయినటువంటి మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు యాకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇక్కడ కొన్ని క్లుప్తమైనటువంటి విషయాలను మనం చూస్తాం. చాలా సింపుల్గా రాసేశారు మత్తయ్య గారు. మత్తయ్య గారు చాలా సింపుల్గా రాసేశారు. యేసుక్రీస్తు వారి జననం ఎలా జరిగిందంటే, ఏమన్నాడు అక్కడ? యేసుక్రీస్తు వారి జనన విధానం ఏమనగా, ఎట్లనగా అంటే ఎలా జరిగిందంటే, మరి అనేటువంటి ఒక కన్యక ఉంది, ఆమెకు ప్రదానం చేయబడింది. వారి యాకము కాకమునుపు, అంటే పెళ్లి చేసుకున్నారు కానీ వారి యాకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె ఏమైంది? గర్భము ధరించినది. సింపుల్, అయిపోయింది. కానీ లూకాసు వార్త దగ్గరికి వెళ్ళేసరికి ప్రియమైన వాళ్ళరా, మరికొన్ని సంగతులను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్తలో మనం చదివినట్లయితే ప్రియమైన వాళ్ళరా, లూకాసు వార్తలో 26వ వచనం నుండి మనం చూద్దాం. ప్రియమైన వాళ్ళరా, 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఇక్కడ చూడండి, ఇద్దరు యొక్క రచయితలు లేదా ఇద్దరు యొక్క గ్రంథకర్తలు వారు చెబుతున్నటువంటి విధానము కొంచెము ఏంటి, లోకా గారు విపులంగా మాట్లాడతారు, మత్తయ్య గారు షార్ట్ కట్లో మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆ జన్మ విధానము గురించి ఈయన మాట్లాడుతూ, ఆ కన్యక పేరు మరియా, ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి ఏమన్నదంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము, మరియా భయపడకము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ప్రభువు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇదే మాట మరొక వ్యక్తి దగ్గర కూడా మాట్లాడే న్యాయాధిపతుల గ్రంథంలో, దేవుడు మీకు తోడై ఉన్నాడు, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా గిద్యోను, భయపడకము అంటే గిద్యోను ఏమన్నాడో తెలుసా? దేవుడు మాకు తోడై ఉంటే మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ కష్టాలు? కానీ మరియా ఎదురు ప్రశ్నించలేదు. మరియా ఎదురు ప్రశ్నించలేదు. ఆమె అంటుంది కదా, ఏంటండి, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనగానే ఆమె ఆ మాటకు బహుగా తొందరపడింది. అంటే అంటే ఒక్క దేవదూత వచ్చి నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరగబోతుంది, ఖచ్చితంగా ఏదో ఒకటి జరగబోతుంది అని ప్రియమైన వాళ్ళరా తొందరపాటులో కంగారు పడుతూ, ఎందుకంటే ఆమె వయసుకు అంటే ఒక 18 నుంచి 20 సంవత్సరాల వయసు అయి ఉండొచ్చు, అంతకు మించి పెద్ద వయసు కాదు, లేదా ఒక 16 నుంచి 18 లోపల ఉండి ఉండొచ్చు. కానీ వాక్యానుసారంగా మనం చూస్తే వయసు వచ్చినప్పుడు ఆమెకు పెళ్లి నిర్దేశించవచ్చు అనేటువంటి మాట మనము అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినప్పుడు మనం చూడొచ్చు. అంటే వయసు వచ్చినటువంటి ఆమె, ప్రదానం చేయబడినటువంటి ఆమె కనుక ఆమెకు తొందరపాటు కలిగింది, తొందరపడుతూ ఉన్నది. ఏంటి అని కంగారు పడుతూ ఉన్నది. ఈ శుభవచనం ఏమిటో అని, ఏంటి ఆ గుడ్ న్యూస్, నేను వినాలి, నేను తెలుసుకోవాలని తొందరపడుతూ ఉంది. అందుకే దానిని ఏమంటారు తెలుసా? క్యూరియాసిటీ అంటారు. ఏమంటారు దాన్ని? తెలుసుకోవాలనేటువంటి ఆతృతను ఏమంటారు? క్యూరియాసిటీ. అంటే ఆమె తొందరపడుతూ ఉంది, కంగారు పడుతూ ఉంది, ఏంటో శుభవచనం అని. అక్కడ దేవదూత మాట్లాడుచున్నటువంటి మాట చూడండి. దూత, మరియ భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు, యేసు అని పేరు పెట్టుదువు. ఎంతవరకు ఓకే? ఇక్కడ మత్తయ్య గారు చెప్పింది, లోకా గారు చెప్పింది
సెట్ అయిపోయి ఆ తర్వాత చెప్తున్నాడు చూడండి, లోకా గారు రాస్తున్నటువంటి శైలి, దేవదూత మాట్లాడిన ప్రతి పాయింట్ ఇంచు టు ఇంచు రాస్తున్నారండి. అంటున్న మాట చూడండి, ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుడి కుమారుడు అనబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అంటే కుమారుడు అనబడతాడు అన్నటువంటి ఆయన ఎవరికి అనబడ్డాడు? ఇప్పుడు చెప్పాలి, ఎవరికి అనబడ్డారు? తండ్రి అయిన దావీదు సింహాసనం అన్నాడు. ఏమన్నాడు? తన తండ్రి అయిన దావీదు సింహాసనం. తండ్రి ఎవరు ఇంతకీ? ఎవరట? ఈ సింహాసనాన్ని అధిరోహించడానికి, అధిష్ఠించడానికి, లేదా సింహాసనం మీద కూర్చోవడానికి వస్తున్నటువంటి ఒక రాజుకి తండ్రి ఉన్నాడు. ఎందుకంటే ఈ సింహాసనం గురించి ఎందుకు మాట్లాడాడో తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదువుకుంటూ వస్తే 14 తరాలను మాట్లాడుకుంటూ ఆయన వస్తున్నాడు. ఈ తరాలన్నిటిలోనూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడండి దానిని? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ఎవరికి కుమారుడు అనబడతాడు? చెప్పాలి, ఎవరికి కుమారుడు అనబడతాడు? దేవునికి కుమారుడా? దావీదుకు కుమారుడు. అందుకే క్లియర్గా చెబుతున్నాడు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి. అంటే యేసుక్రీస్తు వారికి తండ్రి ఎవరు? దావీదు. దావీదుకి తండ్రి ఎవరు? అబ్రహాము. ఇక్కడికి వచ్చేయండి, ఏమంటున్నాండి? తన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. దేవుడిస్తాడు, అతనికి సింహాసనాన్ని ఇస్తాడు. ఆ సింహాసనం ఎవరిది అంటే తన తండ్రి అయిన దావీదుది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి? ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన సింహాసనం, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పును. అందుకు మరియా క్యాజువల్గా వచ్చేటువంటి డౌట్సే ఇవన్నీ కూడా. నేను పురుషుని ఎరగని దానను, నాకు ఇది ఎలాగో సాధ్యము అని అన్నప్పుడు ప్రియమైన వారలరా అంటే నడుచుండి, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక. ఏమన్నాడు? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. ముందు ఎవరు కుమారుడు అనబడ్డాడు? చెప్పాలి, ముందు ఎవరు కుమారుడు అనబడ్డాడు? ఇప్పుడు ఎవరు కుమారుడు అనబడతాడట? దేవుని కుమారుడు అనబడతాడు. ఇప్పుడు నేనున్నాను, నా తండ్రికి కుమారుడు అనబడ్డాను. నా తండ్రి నేను కలిపి మా తాతగారికి కుమారులం అనబడ్డాము. అందుకే ఆయన ఆస్తి మాకు వస్తుంది, ఆయన ఆస్తి మా తండ్రికి వస్తే తండ్రి ఆస్తి నాకు వస్తే, నా ఆస్తి నా కుమారునికి వస్తుంది. మేమందరం కూడా మా తాతగారికి ఏమవుతాము? కుమారులమవుతాము. అంటే గర్భము గుండా వచ్చేటువంటి ఆ దారి లేదా ఇచ్చినటువంటి ఆ వ్యక్తి తండ్రి. ఇప్పుడు పుట్టిన తర్వాత ఈయన పరలోకమందున్నటువంటి దేవునికి ఏమవుతాడట? కుమారుడు అనబడ. మరి అంతకుముందు తెలియదు లెక్క, అంతకుముందు అర్థం కాదు లెక్క. మొదట అన్నాడు దావీదు కుమారుడు అన్నాడు, రెండవది అంటున్నాడు ఎవరికి కుమారుడు అంటే పుట్టిన దేహము ఇచ్చినటువంటి ఆత్మకు కుమారుడుగా పిలువబడుతూ ఉంది. గమనించాలి ఈ విషయాన్ని. అంత మాత్రమే కాదు, కిందకు వచ్చేసరికి అంటాడు చూడండి, మత్తయి సువార్తకు రావాలి 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఏం చేస్తారట? తన ప్రజలు ఎవరు? ఇంతకీ ఫ్యాన్ ఆఫ్ చేసేయండి. ఇంకా తన ప్రజలు ఎవరు చెప్పాలి? తన ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీలు. తన ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీలు. మొట్టమొదటి పాయింట్ అది. రెండోది తన ప్రజలు ఎవరు? భూమి మీద ఉన్నటువంటి సర్వజనాంగము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వజనాంగమును తన ప్రజలుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటున్నాడు చూడండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెట్టబడుతుంది? ప్రియమైన వాళ్ళరా, పాపముల నుండి విమోచించువానికి యేసు.
నువ్వు అయినా సరే పాపం నుండి నువ్వు విమోచిస్తే నీవు కూడా ఏమవుతావు చెప్పాలి. నువ్వు కూడా ఏమవుతావు? అనేకులను పాపములో నుండి విడిపిస్తే నీవు కూడా ఏమవుతావు చెప్పాలి. అందుకే నీకు క్రైస్తవుడని పేరు ఇచ్చింది. నీకు అర్థమవుతుందా? యేసు అనే పేరు యేసు ఒక్కడిదేనండి కాదు. యేసు అనేటువంటి పేరు యేసు ఒక్కరికేనండి కాదు. పాపముల నుండి క్రీస్తులోనికి తీసుకుని వచ్చి వారి పాపముల నుండి విడిపించడానికి ప్రయత్నం చేస్తే, వారి పాపముల నుంచి బయటకు రావడానికి నీవు సహకరిస్తే, నీతిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ఉంటారన్నారు. అనేకులను నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఎలా ఉంటారట? త్రిప్పేవారు జ్యోతులు. త్రిప్పేవారందరూ కూడా నక్షత్రాలు. త్రిప్పేవారందరూ కూడా ఉదయ నక్షత్రాలు. త్రిప్పేవారందరూ కూడా వేకువ చుక్కలే. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వేకువ చుక్క, త్రిప్పేవాళ్ళు నక్షత్రాలు అంటే వేకువ చుక్కలు. అలాగుననే క్రీస్తును గూర్చి ప్రకటించి అనేకులను క్రీస్తు మార్గంలోకి నడిపించే వారందరూ కూడా చిన్న క్రీస్తులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తు వారు ఆ రోజు మరియ గర్భంలో జన్మించడము సర్వమానవాళి కొరకు తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును కనుక ఆయనకి ఏమని పేరు పెట్టబడింది? యేసు అని పేరు పెట్టబడింది. ప్రియమైన వారలారా, నిజంగా 22వ వచనానికి వచ్చేసరికి అంటాడు చూడండి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఏ పేరట? ఇమ్మానుయేలు. పైన ఏమన్నాడు? యేసు అని పేరు పెట్టదు. కిందనేమంటున్నాడు అంటే యేసన్న ఇమ్మానుయేల్ అన్న ఒకటేనా? ఎక్కడైనా సంబంధం ఉందా అసలు? యేసు అనినా ఇమ్మానుయేల్ అన్నా ఒక్కటేనా? యేసు అంటే అర్థం ఏమని చెప్పాడు? అభిషక్తుడు, అంతేనా? ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏమని చెప్తున్నాడు? దేవుడు మనకు తోడు. యెషయా గ్రంథంలో ఉంటుంది మాట, దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. ఈయనమంటున్నాడు ఇక్కడ అభిషక్తుడు. అంతే కదండి. యేసు అనగా ఏంటి? రక్షించేవాడు కదా, రక్షించేవాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు, అంటే రక్షించేవాడు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఇమ్మానుయేల్ అంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, రక్షించేవాడు ఇమ్మానుయేలు. యేసు దేవుడు మనకు తోడు. అసలు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? యెషయా గారు అంటున్నారు, కన్యక గర్భవతి కుమారుని కరును, ఆ కుమారుడి పేరు ఇమ్మానుయేల్ అని పెట్టాలి. దేవదూత వచ్చి అంటుంది యేసు అని పేరు పెట్టు. ఇప్పుడు దేవదూత చెప్పిన మాటకి ప్రవక్త చెప్పిన మాటకి రెండింటికి పొంతన లేనట్లుగా కనబడుతుంది. రెండింటి ఎలా కనబడుతున్నాయండి? పొంతన లేనట్టు కనబడుతుంది. ఆయన అంటున్నాడు ఇమ్మానుయేలు, మరి అది కూడా దేవుడు చెప్పిన మాటే. ఈయన అంటున్నాడు యేసు అని పేరు పెట్టు. ఇంతకీ చాలా మందికి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తారతమ్యం అర్థం కాక ముగ్గురు దేవుళ్ళు అయిపోయారు. కారణం ఏంటంటే ఇమ్మానుయేల్ అన్న మాటకు అర్థము దేవుడు మనకు తోడు. ఎవరు తోడు? దేవుడు మనకు తోడు. మరి యేసు అన్న మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. ఇప్పుడు బాడీ గార్డ్ ఉన్నారనుకోండి, రక్షించేవాడు ఉన్నాడు అనుకోండి, ఎక్కడుంటాడు? మనం ఎక్కడుంటా, ఆయన ఎక్కడో ఉంటాడా? నాకు ఒక బాడీ గార్డ్ ఉన్నారనుకుందాం, నన్ను రక్షించే రక్షకులు ఉన్నారనుకుందాం. ఏంటి బాక్సర్స్ చూడండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య పాస్టర్స్ కూడా బాక్సర్స్ వచ్చేసారు. ఏంటి పెద్ద పెద్ద పాస్టర్ గారులు ఎక్కడికి వెళ్ళినా ముందిద్దరు వెనకిద్దరు. అంటే సెక్యూరిటీ. ఏంటి నల్ల డ్రెస్సులు వేసుకొని, అంటే అవసరమైతే కొంతమంది తుపాకీలు కూడా ఉంటున్నాయి. అంటే మళ్ళీ వాక్య ప్రసంగం ఏమని చెప్తారు? నీవు నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దుడు అన్నావు అంటాడు. ప్రాణం మీద ప్రీతితో 4 తుపాకీలు కొని నలుగురు పెట్టుకుంటాడు చుట్టూ. ఏమైందండి? ప్రేమిన వాళ్ళరా, జాగ్రత్తగా గమనించండి. రక్షించేవాడు పక్కనే ఉంటాడు. రక్షకుడు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. రక్షకుడు అనినా మనకు తోడుగా ఉండేవాడైనా రెండూ కూడా ఒక్కటే. మనతో ఉన్నవాడు అనినా, దేవుడు మనకు తోడు అనినా, రక్షకుడు అనినా ఒకటే. అందుకే యెహోవా అనేటువంటి నామాన్ని బయలుపరచబడక ముందు మోషేతో ఒక మాట అంటాడండి. మోషే అడుగుతాడు, ప్రభువా ఇశ్రాయేలును విడిపించడానికి వారి దగ్గరికి వెళ్ళమన్నావు కదా, నీ పేరేంటి అని అడిగితే నేనేం చెప్పను? విడుదల. ఎక్కడ పేరు అవసరమవుతుంది? పేరు ఎక్కడ అవసరమవుతుంది? విడుదల దగ్గర. అందుకే ప్రేమైన వాళ్ళ ఒక లాజిక్ మీకు అర్థం కావాలి. ఇక్కడ మోసే పదే పదే గుచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నన్ను వెళ్ళి విడిపించమంటున్నావు కదా, ఏ దేవుడు పంపించాడని అడిగితే నేనేం చెప్పనంటే ఆయన అంటాడు కదా, అబ్రహాము ఇస్సాకు యాకోబు అనేటువంటి వారి దేవుడు పంపించాడని చెప్పండి. కానీ మోసే అంటాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుని వారికి ఏదో పేరు చెప్పే ఉంటావుగా, వాళ్ళతో ఏదో మాట్లాడే ఉంటావుగా,
ఆ పేరు నాకు చెప్పంటుంటే ఆయన అంటాడు మరలా, నేను సర్వశక్తి గల దేవుడు నన్ను పేరు మీద తప్ప మరి ఏ పేరున కూడా వారికి నేనేమవ్వలేదు, ప్రత్యక్షం కాలేదు. అంటే అలాగైతే ఎలా ప్రభువా? నన్ను వెళ్ళమంటున్నావు, విడిపించమంటున్నావు, నువ్వైతే పేరు చెప్పట్లేదంటే నీ పేరు చెప్పు, నీ పేరేంటని అడిగితే అప్పుడు అంటాడు ఆయన, నేను ఉన్నవాడను. ఏమన్నాడు? ఉన్నవాడను. అసలు ఉన్నవాడు అనడానికి ఏంటండి, క్రీస్తు అనడానికి, ఇమ్మానుయేల్ అనడానికి సంబంధాలేంటి? ఉన్నవాడు అంటున్నాడు. ఉన్నవాడు అన్న మాటకు అర్థం ఏంటి? మనతో ఉన్నవాడు. ఇశ్రాయేలీలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దేనికోసం? రక్షణ కోసం. ఇశ్రాయేలు దేనికోసం ఎదురు చూస్తున్నారు? రక్షణ కోసం చూస్తున్నారు. మమ్మల్ని రక్షించే నాయకుడు రావాలి, రక్షించే రక్షకుడు మా కొరకు రావాలి అని వారు ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఒక హోప్ కావాలనుకున్నప్పుడు ఆ హోప్ని ఇవ్వడానికే నేనున్నాను. జగనన్న ఏమన్నాడండి? జగనన్న గారు ఏమన్నారు? నేను విన్నాను, నేనున్నాను. ఏమన్నాడు? ఇశ్రాయేలుల మొర నేను విన్నాను, నేను ఉన్నాను. అందుకే ఆయన ఏమన్నాడు? నేను మీకు తోడు. ఏమన్నాడు ఆయన? నేను మీకు తోడు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇశ్రాయేలులు పనుల్లో తమ్మును కష్టపెట్టు వారి యొక్క కష్టమును గూర్చి వారు పెడుతున్నటువంటి మొర నేను విన్నాను, అందుకే నేను మీతో పాటుగా ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్పన్నాడు? అర్థమవుతుందండి? ఈ మాట ఎందుకు చెప్పానండి? ఇదిగో ఉన్నాను కన్నాను కాదు కానీ నీ పేరు చెప్పు ప్రభువా అన్నాడు. మళ్ళీ కూడా ఏమన్నాడు? ఏదో ఉన్నానంటే కుదరదు, కానీ అందరూ ఉన్నాను, ఉన్నామని మాకు తెలుసు, కానీ ఉన్నవాడినంటే కుదరదు, కానీ ఒక పేరు ఏదో చెప్పు, ఒక ఆనవాడు మాకు ఇవ్వంటే ఎప్పుడూ రివీల్ చేయనటువంటి ఒక పేరును ఆయన రివీల్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పేరే యెహోవా. ఏం పేరండి అది? యెహోవా అనేటువంటి నామమును వారికి పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేసి చేసి ఒక మాట అన్నాడు, ఇది తరతరములకు జ్ఞాపకార్థ. ఎప్పటి వరకట? తరతరముల వరకు. ఇది తరతరముల వరకు జ్ఞాపకార్థ నామము. ఏ నామము? యెహోవా. యెహోవా అన్న వాడికి ముందున్నటువంటి లక్షణం ఏంటి? ఉండేవాడు. ఉండేవాడు, ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? తోడున్నవాడు అని అర్థం. తోడున్నవాడు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకు తోడని అంటే అర్థం ఏంటి? ఇమ్మానుయేల్ అని అర్థం. ఇమ్మానుయేల్ అని అర్థం అంటే ఏంటి? రక్షించేవాడు అని అర్థం. రక్షించేవాడు అని అర్థం అంటే ఏంటి? యేసు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, యెహోవా అనినా, ఉన్నవాడు అనినా, క్రీస్తు అనినా? చెప్పాలి. క్రీస్తు అనినా చెప్పాలి. దేవుడు మనకు తోడు అనినా, యేసు అనినా ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇశ్రాయేలులకు భరోసా ఇచ్చిన వాడు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆయన ఇశ్రాయేలులకు భరోసా ఇచ్చిన వాడు ఎవరు? తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించిన అన్నాడు. తానే అంటే అక్కడ తన ప్రజలుగా నా ప్రజల మొరను నేను విన్నాను అన్నాడు. చూసారా? నా ప్రజల దగ్గరికి వెళ్ళి అన్నాడు. చూసారా? ఆ ప్రజలను రక్షించడానికి తానే. ఎవరు వచ్చారట? అర్థమైంది? ఇప్పుడు చరిత్రలను తీసుకొని వెళ్ళి తన ప్రజలు ఎవరు, తన ప్రజల దగ్గరికి రక్షణ ఎలా వస్తుంది, ఎవరి ద్వారా పంపించాడు, మొదటి రక్షణ ఎలా వచ్చింది, రెండో రక్షణ ఎలా వస్తుంది, ప్రతిదాన్ని నేను చెబుతున్నాడు. తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అన్నాడు. ప్రేమైన వారలరా, యేసు అనేటువంటి పేరులో ఉన్నటువంటి మాట ప్రేమైన వారలరా రక్షణ, రక్షించువాడు, తోడుగా ఉన్నవాడు, ఇమ్మానుయేలు, క్రీస్తు, ఉన్నవాడు, యెహోవా. ప్రేమైన వారలరా, ఆయన శరీరాన్ని ధరించి మన కోసం మనం చదువుకున్నాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనం చదువుకున్నామా? హెబ్రీ పత్రిక వివరిస్తున్నప్పుడు ఇదిగో ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆయన కూడా ఇదిగో మనలను పాపములోంచి విడిపించడానికి ఆయన కూడా ఏం చేయవలసి వచ్చిందట? ఆ పిల్లలు పాపంలో ఉన్నారు, శరీరంలో ఉన్నారు, శరీరంలో ఉండి పాపం చేస్తున్నారు. ఆ శరీరంలో ఉండేటువంటి పాపమును విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడు కావలసి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే ఈ లోకానికి రక్త మాంసాలతో ఉన్నటువంటి మనలను పాపము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన వారలరా, వచ్చినటువంటి ఈయన
కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చదువుకున్నాం. మొట్టమొదటగా అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి అని చదువుకున్నాం. ఇక్కడ లూకాసు వార్తకు వచ్చేసరికి తన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనమును ఆయన యుగ యుగములు ఏం చేస్తాడట, ఏలును రాసుకున్నాం అని చదువుకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత, శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఆయనకు తండ్రి ఎవరు? ఆయనకు వరుసకు తండ్రి ఎవరు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి, ఎవరు తండ్రి? ఎందుకంటే దావీదు వంశావళిని మనం చూస్తున్నప్పుడు, అబ్రహాము దగ్గర నుంచి వస్తున్నటువంటి వంశావళిని దావీదు దగ్గరకు వచ్చేసరికి వంశావళి అనేది చీలిపోయి మరలా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేసరికి ఈ ఇద్దరు కూడా ఏ వంశంలో పుట్టినవారు? దావీదు వంశంలోనే పుట్టినవారు. ఎవరెవరు? మరియా యోసేపులు. వీరిద్దరు వంశంలో కావలసి మీరు మత్తయి సువార్త అంతా చదువుకోండి. చదువుకొని విడగొట్టుకుంటూ వచ్చేసరికి వాళ్ళ ఇరువురికి కూడా పూర్వీకులు ఒక్కరే, ఆయనే దావీదు. అందుకే ఆయన దావీదు కుమారుడుగా, దావీదు వంశములో, దావీదు గోత్రంలో, దావీదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఆయన ఏమవ్వాలి? పుట్టాలి. ఇప్పుడు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించడానికి దావీదు గోత్రంలో పుడితే, ఇప్పుడు పుట్టే స్థలము కూడా ఏమై ఉండాలి చెప్పండి? దావీదు ఊరై ఉండాలది. పుట్టిన చోటు కూడా ఏమై ఉండాలది? దావీదు సొంత ప్లేస్ అయి ఉండాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు గారు యేసుక్రీస్తు వారికి తాత. అంతేనా? శారీరకంగా అయినా తండ్రి, అంతే కదండి. అంటే ఇప్పుడు మరియ గర్భం ద్వారా శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి ఆయనకు, మరియకు శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దావీదు గారు, అంతే కదండి. దావీదు గారు ఇచ్చినటువంటి శరీరం ద్వారా మరలా ఆమె ఇచ్చినటువంటి శరీరం ద్వారా యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు పూర్వీకుడైనటువంటి దావీదు వంశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు, దావీదు అనబడినటువంటి ఆయన మహారాజు. ఆ మహారాజుకు పుట్టినటువంటి వ్యక్తి కూడా ఏమవుతాడు చెప్పండి? ఇప్పుడు రాజు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే రాజులకు రాజు పుట్టాడు అని చెబుతాం మనం. యేసుక్రీస్తు వారిని గూర్చి, ఆయన జన్మను గూర్చి మనం పాడేటప్పుడు ఏమని పడతామండి? రాజులకు రాజు పుట్టాడు, ప్రభువులకు ప్రభు ఆయన, అద్వితీయుడు, సర్వశక్తిమంతుడు, నిత్యుడకు తండ్రి ఆయన. ఏంటి, ఎలా అయ్యాడు ఆయన రాజు అంటే, ఇదిగో తన తండ్రి దావీదు, భౌతికమైనటువంటి తండ్రిగా దావీదు సింహాసనం నిరంతరం ఇస్తానన్న దావీదుకు వాగ్దానం చేశాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? దావీదుతో దేవుడు చేసిన వాగ్దానం ఏంటండి? నీవు నీ కుమారులు నా కట్టడలను అనుసరించి, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచిన ఎడల నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు అని వాగ్దానం చేశాడండి. మరి వాగ్దానం చేసిన వాడు దావీదైతే మాట తప్పలేదండోయ్. దావీదు మాట తప్పలేదు. తర్వాత వచ్చినటువంటి సొలొమోను కొద్దిగా తప్పిపోయాడు. సొలొమోను చేతిలో నుండి రాజ్యాన్ని 2 ముక్కలు చేశాడు. 10 గోత్రాలు ఇశ్రాయేలు, 2 గోత్రాలు యోధా గోత్రముగా, అంటే యూదులుగా, 10 గోత్రాలు ఇశ్రాయేలులుగా 2 ముక్కలుగా రాజ్యం రెహబాము, యెరోబాము చేతుల మీదుగా 2 ముక్కలు అయిపోయింది రాజ్యం. ప్రేమిన వారలారా, ఇది చరిత్ర. అలా 2 ముక్కలు అయిపోయినటువంటి రాజ్యంలోంచి, దావీదు వంశంలోంచి యూదా తర్వాత నుంచి అలా ఒకరు ఏంటండి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి? ముందుగా చూస్తే యోధా ఎవరు? యాకోబు కుమారుడైనటువంటి యోధా తర్వాత తామారు తర్వాత పెరేసు, జెరహు, ఏమిటి వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి రూతు భర్త బోయజు తర్వాత యెషై గారు తర్వాత దావీదు గారు తర్వాత యేసుక్రీస్తు వారు. ఎక్కడ వంశావళి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి. అందుకే ప్రియమైన వారలారా, ఆయన భూమి మీద శరీరధారిగా పుట్టినప్పుడు ఆయనకు తండ్రిగా దావీదును మొట్టమొదటిగా చూపించాడు. ఎందుకంటే శరీరానికి ఖచ్చితంగా ఎవరుండాలి? తండ్రి ఉండాలి. అందుకే శరీరంతో వచ్చినటువంటి ఆయనకు తండ్రిగా దావీదును చూపించాడు. కాబట్టి ఈయన కుమారుడు అనబడ్డాడన్న విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు అని ఒక సండే స్కూల్ పిల్లాడిని అడిగిన ఏమని చెప్తారండి? చెప్పాలి, ఏమని చెబుతారు? బెత్లెహేములో పుట్ట, పశువుల పాక కాదులేండి, ఊరు, ప్రాంతం, ప్రదేశం గురించి చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారంటే, ఎక్కడ పుట్టారని చెబుతామండి? బెత్లెహేమ్ అని చెబుతాం, అంతే కదండి. బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టారన్న సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే బెత్లెహేమ్ ఎవరు ఊరు? బెత్లెహేమ్ అనేది ఒకానొక దినాన
సమూయేలు లేచి తన తైలపు కొమ్మును తీసుకొని రామా అనబడినటువంటి పట్టణానికి వెళుతూ ఉంటాడండి. ఆ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరున్నారు? అక్కడ యెషయి తన కుమారులతో పాటుగా అక్కడ ఏం చేస్తున్నాడు? కాపురం ఉన్నాడు. యెషయి తన కుమారులతో పాటుగా కాపురం ఉన్నాడు. ఆ రామా అనేటువంటి ప్రాంతము దగ్గర నుండి ప్రియమైన వారలారా, మనము ఈ చరిత్రను తవ్వుకుంటూ వస్తున్నప్పుడు దాని పక్కనే దావీదుపురము అనబడినటువంటి పట్టణం ఉంది. ఏముందండి అక్కడ? దావీదుపురము. దావీదుపురం అనేటువంటిది ఒక పట్టణము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఆంధ్ర వెళ్ళామనుకోండి, మీది ఏ ఊరు అంటే మనం ఏం చెప్తాం? కోణార్క్ అని చెప్తాం. ఏమని చెప్తాం? మాది చంద్రబాగాని సాగతిస్తామా? చెప్పండి, మనం సాగతిస్తామండి. మన పాస్టర్ గారు అంటున్నారు, మీ ఊరు కోణార్క్ కదా, కోణార్క్ ట్రైన్ మీ ఊరు రాదా అని అడిగాడు. ఏమడిగాడు? ఎక్కడికి రాదట? కోణార్క్ ట్రైన్ మీ ఊరు రాదా అని అన్నాడు. మా ఊరికి రైల్వే స్టేషన్ లేదు, ట్రైన్ ఎక్కడ వస్తుంది? అదే కదండి. అంటే మనము దూరంగా ఉన్నప్పుడు ఏమని చెప్పుకుంటాం? మరి కోణార్క్ అండి అంటాం. ఏమంటాం? నిజంగా చెప్పండి, మీరు కోణార్కా? మన కోణార్క్లో ఎప్పుడన్నా అద్దెంట్లో అన్నా ఉన్నారా? పోనీ ఒక నెల అద్దెన్న కట్టారా? లేదు కదా. మరి ఏ ఊరు? చంద్రబాగ. అందులో తెలుగు సాయి. ఇప్పుడు ఈ చంద్రబాగ అనేటువంటి ప్రాంతం ఏ ప్రాంతం కిందకు వస్తుంది? కోణార్క్ అనే ప్రాంతం కిందకి వస్తుంది. ఇది నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్, ఎన్ఏసి అంటాం మనం. ఈ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్లో సుమారుగా ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా కోణార్క్ అంటే సింపుల్గా. ఈ దావీదుపురానికి ఆనుకొని ఉన్నటువంటి 6 కిలోమీటర్ల దూరం రేడియన్స్లో ఉండేటువంటి ఒక పట్టణం, ఒక ఊరే, ఒక చిన్న పల్లెటూరే ఈ యెషయా గారి యొక్క పుట్టిన ఊరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బెత్లెహేం ఎవరూరు? బెత్లెహేం ఎవరు ఊరు? బోయేజు గారు పుట్టిన ఊరు. బోయేజు కుమారుడైనటువంటి యెషయా గారు పుట్టినటువంటి ఊరు. యెషయా కుమారులైనటువంటి దావీదు గారు వీరు పుట్టినటువంటి ఊరు. ఆ తర్వాత వచ్చి వీళ్ళు రమా అనేటువంటి పట్టణంలోకి ఏమైపోయారు? స్థిరపడ్డారు. అంటే సొంతూరు ఏ ఊరు చెప్పండి ఇప్పుడు? బెత్లెహేము. అందుకే యేసుక్రీస్తు వారు పుట్టినది కూడా ఎక్కడ ఏంటి? ఎక్కడో ఉండేటువంటి నజరేత్ అనేటువంటి ఊరిలో ఉండేవారండి వీరు. ఈ నజరేత్ అనేటువంటి ఊరు నుంచి మరల జనాభా లెక్కలు రాయడానికి ప్రపంచంలో మొట్టమొదటిగా సెన్సస్ రాయబడినటువంటి సమయం ఏదైనా ఉందంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యొక్క జన్మదినాన్ని లెక్కించడానికి రాయిస్తారండి. అవన్నీ కూడా తెలుసా మీకు? అప్పటి వరకు జనాభా లెక్కలు అంటే ఏంటో కూడా తెలియదట ఎవరికి కూడా. చరిత్రలో జనాభా లెక్కలు ఎప్పుడైనా మొట్టమొదటిగా జరిగాయంటే అది యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినం. ఎందుకు జరిగాయి చెప్పండి? లాజిక్ ఏమైనా ఉందా? లాజిక్ ఏమైనా ఉందంటే చాలా పెద్ద లాజిక్ ఉంది. యేసుక్రీస్తు వారికి భౌతికంగా శారీరకంగా ఎవరు లేరు? ఎవరు లేరు? చెప్పాలి. ఎవరు లేరు? తండ్రి లేరు. తండ్రి లేనప్పుడు ఈయన తండ్రి ఎవరు అని అడిగితే సమాధానం ఏంటి చెప్పండి? ఆధార్ కార్డులో ఏముండాలి? సన్ ఆఫ్ ఉండాలి. ఏంటి? రాజుగారి దగ్గర సెన్సస్లో ఏముండాలి? సన్ ఆఫ్ అని ఉండాలి. భౌతికంగా తండ్రి లేకపోయినా, పరిశుద్ధాత్మని మీ గర్భం ధరించిన, భౌతికంగా సెన్సస్లో రాయబడకపోతే ఈయన దావీదు వంశములో పుట్టినవాడుగా లెక్కించా, దావీదు గోత్రంలో పుట్టినవాడుగా లెక్కించా, దావీదు సింహాసనం ఈయనకు రాదు. అర్థమైంది ఇప్పుడు? అందుకే మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి కొరకే ప్రత్యేకంగా కైసరు ఏం చేశాడు? జనాభా లెక్కలు రాశాడు. అందుకే కైసరు నా సేవకుడు అన్నాడు దేవుడు యేసుక్రీస్తు వారిని గురించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కైసరు అట ఎవరట చెప్పండి? అసలు కైసరు మంచోడేనా? మహాదుర్మార్గుడు. కైసరు ఎవరండి? మహాదుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుడట ఎవరికి సేవకుడట? దేవునికి సేవకుడట. అంటే సేవకుడైతే ఏం చేస్తాడు? యజమానుడు చెప్పిన పనిని, అంటే దేవుడే వానికి ఏం కలిగించాడు? ప్రేరేపణ కలిగించాడు. జనాభా లెక్కలు రాయాలి అని. జనాభా లెక్కలు రాయాలని దావీదు కూడా ప్రేరేపణ వచ్చింది. దాని మూలంగా దావీదుకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. దావీదుకి ఏమొచ్చింది? తెగులు వచ్చింది. దావీదు దేశం మీదకి రోగం వచ్చింది. కానీ ఒకే ఒక్కసారి మొట్టమొదటిగా ఫస్ట్ టైం సెన్సస్ కైసరు ఔగుస్తు వల్ల 3వ అధ్యాయంలో ఉంటుంది లూకాసు వార్త. చదువుదాం ఒకసారి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు 2వ అధ్యాయమా కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. కైసరు ఔగుస్తు అంటే ఏంటి? కైసర్ అంటే సీజర్, ఔగుస్తు అంటే అగస్టస్ అని అర్థం. ఆగస్టు నెల ఎంతమందికి తెలుసు?
ఆగస్టు నెల ఎంతమందికి తెలుసు? అయ్య బాబాయ్, తెలీదా మీకు? ఆగస్టు నెల, ఆగస్ట్ అన్న పేరు ఎవరి మీద ఉందో తెలుసా? ఈ అగస్టస్ అనేటువంటి రాజు పెట్టిన పేరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 నెలల్లో ఆగస్ట్ నెల పేరు ఎవరిది? ఈ అగస్ట్. ఔగుస్తు అంటున్నాం చూసారా, ఇంగ్లీష్లో అగస్టస్ అంటారు. ఏమంటారు అతన్ని? ఇతని పేరే. ఈ ఆగస్టు మంత్ అండి అంటాం కదా, ఈ ఆగస్టు మంత్ మీకు పేరు పలకగానే ఔగుస్తు రాజు గుర్తు రావాలి. ఔగుస్తు రాజు గుర్తు రాగానే మీకు ఎవరు గుర్తు రావాలి? యేసు గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు కైసరు ఎవరికి బానిస? దేవునికి బానిస. ఫరో ఉన్నాడు చూడండి. ఫరో ఎవరికి పుట్టాడు చెప్పండి? మనకి తెలిసి, లోకానికి తెలిసి ఫరో చావడానికి పుట్టాడు అనుకుంటాం మనం. కానీ ఫరో దేవుణ్ణి మహిమపరచడానికి పుట్టాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫరో అంత మంచోడా? ఫరో అంత మంచోడా? కానీ ఫరో రథముల వలన, ఫరో గుర్రముల వలన నేను నాకు మహిమను తెచ్చుకుందును అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రణాళిక అర్థం కాదండి, ఆయన సంకల్పం అర్థం కాదు, ఆయన యొక్క టెక్నిక్స్ ఎవరు కూడా అర్థం కాదు. దేవుని యొక్క బుద్ధిహీనతట, దేవుని యొక్క వెర్రితనమట మనుషుని యొక్క మహాజ్ఞానం కంటే గొప్పదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏటట? దేవుని వెర్రితనము, దేవుని బుద్ధిహీనత మనుషుల మహాజ్ఞానం కంటే. అంటే దేవుడు తెలివి తక్కువగా ఏదో ఇలా అన్నాడు అనుకోండి, ఏదో ఒకటి తయారైపోద్ది అక్కడ. దేవుడు తలగొక్కుని ఇలా అనేసాడు అనుకోండి, అక్కడ మనుషుల జ్ఞానానికి మించింది ఏదో అక్కడ ఏమైపోద్ది? తయారైపోద్ది. అందుకే అప్పుడప్పుడు అంటే చైనా వాళ్ళ గురించి ఒక కామెడీ ఉంటుంది, ఒక సామెత ఉంటుంది. మనుషులందరినీ చేసి చైనా వాళ్ళ దగ్గరకు వచ్చి చిరాకు వచ్చి అందరి ముఖాలు ఒకేలా పెట్టేశాడట. అందుకే ఎవరిని చూసినా ఎలా ఉంటారు? చీపు కళ్ళు, తప్పుడు ముక్కి, ఇంతే ముఖం, అంతే కదండి. చిన్న ముఖాలు. ఎవరిని చూసినా ఒక 100 మందిని వరుసగా నిలబెట్టామనుకోండి, సంవత్సరం పడుతుంది ఎవరో గుర్తించడానికి మనకి. ప్రేమైన వారలారా, విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ మీరు నవ్వుతారని, అంతే తప్ప దీనికి దానికి ఏం సంబంధం లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జన్మదినాన, జన్మ కొరకు లిఖించబడినటువంటి సెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాయబడ్డాయి. ఆ సెన్సెస్లో ఏమని రాయబడిందో తెలుసా? సెన్సెస్లో ఏమని రాయబడిందో తెలుసా? దావీదు వంశము, దావీదు గోత్రము, యోధా గోత్రం అని, ఆ యోధా గోత్రంలో పుట్టినటువంటి యోసేపు మరియల కుమారుడు యేసు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు అండి, ఆయన పుట్టుక ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, అంటే పుట్టుక ఎలా జరిగింది కదండి, ఎక్కడ పుట్టాడు అనేటువంటి దానిని గురించి కూడా రాయించాడు ప్రియమైన వారలారా. అందుకే ఇక్కడ మనం కొంచెం కిందకి వెళితే, ఈ బెత్లెహేములోనే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాలి? ఇది మొదటి ప్రశ్న. ఈ బెత్లెహేములోనే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాలి? ఎప్పుడైనా ఆలోచించారా? మనకు సాధారణంగా వచ్చేటువంటి ప్రశ్న ఇది ఏంటి? బెత్లెహేములోనే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారు? లేఖనాలు ఉన్నాయండి, ప్రవచనాలు ఉన్నాయండి అంటాం. ఇప్పుడు లేఖనాలు, ప్రవచనాలు ఎక్కడ కనబడతాయి మనకి బెత్లెహేము గురించి? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం ఒకసారి. బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను. బెత్లెహేమట ఎవరు కుటుంబాలు ఉండే గ్రామమట? యోధా వారు ఉండేటువంటి, యోధా గోత్రము వారు ఉండేటువంటి గ్రామం. మా పేరున ఒక ఊరుంది. మా పేరునేముంది? ఒక ఊరుంది. ఏ ఊరు? మా ఊరే. కుళ్ళిపోయి విసిగిపోయి వాళ్ళ పేరును ఊరు ఉండడం ఏంటని వాళ్ళ దేవత పేరును మార్చేసుకున్నారు దెబ్బకి అండి. అలాగుననే యేసుక్రీస్తు వారి ఇంటి పేరు ఏం పేరు? నజరేతు. ఏమి పేరు? నజరేయుడైన యేసుక్రీస్తు. ఏమని రాయబడింది? ప్రతి చోట కూడా ఆఖరికి ఆయన పై విలాసంలో కూడా ఏమని రాయబడింది? నజరేయుడైన యేసుక్రీస్తు. అమ్మ, ఇంటి పేరు అంటారు, ఇంటి పేరు కదా, అది ఊరి పేరు. ఏం పేరు అది? ఊరి పేరు. కొందరి అలంకరణ వాళ్ళకి ఊరి పేరు ఉంది. సవాకుల వాళ్ళు ఉన్నారు చూసారా, చెవు ఆకుల, చెవుకి ఎంతెంత ఆకులు పెట్టుకునేవారట వాళ్ళు. ఏం పెట్టుకునేవారట? ఆకులు లాంటి కాళ్ళు ఏలబడి పెట్టేవాళ్ళు. అందుకే చెవు ఆకుల సవాకుల అయింది. చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇవన్నీ ఏంటి? ఒక ప్రాంతంలో నివసించేటువంటి వారి యొక్క ఆహారపు అలవాట్లు, వారి వస్త్రధారణ,
వారి కుటుంబ నేపథ్యము, ఒక ఇంటి వారు ఒక కుటుంబం పెరిగినటువంటి ప్రాంతాలను బట్టి ఆ పేర్లు వచ్చేవి. అలాగుననే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించడము ఎందుకు ఈ బెత్లెహేములోనే జన్మించాలి అంటే మీకా గారు రాశారండి అంటారు. ఆ రాసిన మీకా కూడా ఎక్కడ పుట్టాడో తెలుసా? ఆ బెత్లెహేములోనే పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకా, ఈ మాట రాసిన మీకా కూడా ఎక్కడ పుట్టారు? బెత్లెహేములోనే. ఎందుకు బెత్లెహేములో పుట్టారు అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు బెత్లెహేములో పుట్టారంటే బెత్లెహేము వాళ్ళ తాతగారి ఊరు. పైగా ఎవరు కష్టార్జితము, ఎవరు సంపాదించుకున్నది? అది బోయజు గారు యెషయా గారికి ఏంటి వంశపారంపర్యంగా ఇచ్చినటువంటి ప్రాంతం అది. మీ అందరికీ తెలుసు, రూతు మోయాబు దేశం నుంచి వారు తిరిగి వచ్చిన తర్వాత రూతు బోయజు పొలంలోనికి వెళ్ళి పరిగెలు ఏరుకుంటుంది. మీ అందరికీ తెలుసు కదా, బోయజు పొలంలోనికి వెళ్ళి రూతు ఏం చేస్తుంది? పరిగెలు ఏరుకుంటుంది. అంటే వెన్నలను ఏరుకుంటూ ఉన్నది. ఆ పనులను ఏరుకుంటున్న ఆ ప్రాంతం ఏదైతే ఉందో, ఆ పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాలలోనికే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత దేవదూతలు వచ్చి కాపరులు గొర్రెలను కాస్తున్నప్పుడు మాట్లాడినటువంటి సువార్త అదే, అక్కడే ఆ ప్రాంతమే. అంటే ఆ పొలాలు కూడా ఎవరివి? ఆ పొలాలు కూడా ఎవరివి? యేసుక్రీస్తు వారివే. మరి యేసుక్రీస్తు వారు అయినప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు చిన్న గ్రామంలో పుట్టారంటే హేరోదుల చరిత్ర మనకు తెలియాలి. దావీదు వంశావళిలోంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏమవుతారు? రాజులు అవుతారు. ఏమవుతారు? రాజులు ఇంకా బ్రతుకున్నారంటే ఆల్రెడీ పరిపాలన చేస్తున్నవాడు ఏం చేస్తాడు? లేపేస్తాడు. ఏం చేస్తాడు? అందుకే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనగానే హేరోదుకి ఏమొచ్చిందట? కలవరం వచ్చిందట. అదేంటి, రాజులందరూ చచ్చిపోయారు అనుకున్నానే, యూదులకు ఎవడో రాజు లేడు అనుకున్నానే, ఇంకా రాజవంశం మిగిలే ఉందా? పాయింట్ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. యూదులు రాజుగా పుట్టబోవాడు ఎక్కడున్నాడనే ప్రశ్న రాగానే ఎందుకు హేరోదు కలవరపడ్డాడో తెలుసా? హేరోదు ద గ్రేట్. హేరోదు ద గ్రేట్ అంటే ఎవరు? మొదటి హేరోదు. హేరోదు ద గ్రేట్ తర్వాత కాలంలో వచ్చినటువంటి వాడు మరలా హేరోదు, యేసుక్రీస్తు వారి శిలువ కాలంలోను. తర్వాత హేరోదు ఫిలిప్పు, యోహాను కాలంలోనూ మనం చూస్తాం వీళ్ళందరినీ కూడా. ఈ హేరోదుకి మరలా పిల్లలు ఉన్నారు, 2-3 భార్యలు ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ పిల్లలు ఉన్నారు. యేసుక్రీస్తు యోహాను గారి శిరచ్ఛేదనం చేసినటువంటి ఆ రాజు అవుతుంది హేరోదు ఫిలిప్ అంటారు. అతన్ని ఏమంటారు? హేరోదు ఫిలిప్. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరు పరిపాలన చేసుకునేవారు. అలాగనే మరి యెరూషలేము దేవాలయాన్ని రిపేర్ చేయించినటువంటి వ్యక్తి, యూదుల మన్నలను పొందడానికి యెరూషలేము దేవాలయాన్ని రీబిల్డ్ చేసినటువంటి వ్యక్తి హేరోదు ద గ్రేట్, మొదటి హేరోదు. ఇప్పుడు చూడండి, ఈ హేరోదుల వంశావళి మాత్రమే, హేరోదులు మాత్రమే యూదులు పరిపాలించాలి అనేటువంటి కోణంలో ఉన్నారు. కనుకనే యూదులను చంపాలి లేదా యూద వంశంలోంచి వస్తున్నటువంటి రాజులను చంపాలనేటువంటి ఒక ఆలోచన ఆనాటికే ఉంది. అందుకని ఈ రాజవంశానికి చెందిన వాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే వీరు మోటాముళ్ళు సర్దుకొని ఉన్న భూముల్ని పొలాల్ని అన్నిటిని వదిలేసుకొని దానాలు చేసేసి దాన ధర్మాలు చేసేసి ఏదో ఒక చిన్న పల్లెటూరులోకి పోయి పేదరికంలో జీవించడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా జీవించేవారు? ప్రాణం ముఖ్యమా ఆస్తి ముఖ్యమా చెప్పాలి? ప్రాణం ముఖ్యమా ఆస్తి ముఖ్యమా? ఒక్కడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి? ఇదిగో మనుషుడు ప్రాణములకు బదులుగా దేనినైనా ఇవ్వగలడన్నది అపవాది. అన్నదా? యోబు విషయానికి వచ్చేసరికి ఏమన్నది? ప్రాణానికి బదులుగా మనిషి దేన్నైనా, ప్రాణాలు కాపాడుకోవడానికి యోసేపు వంశావళిలో ఉన్నటువంటి వారందరూ కూడా లేదా దావీదు వంశావళిలో ఉన్న వారందరూ కూడా వారి భూములను, ఇళ్లను, ఆస్తులను వదిలేసి బెత్లెహేం అనబడినటువంటి చిన్న ఊర్లోనికి వెళ్ళిపోయారు. క్రమంగా అలా కాలం మారే కొలది ప్రజలు ఏం చేశారంటే రాజవంశీయులు ఏమైపోయారు? మర్చిపోయారు. సాధారణమైనటువంటి కుటుంబీకులుగా వాళ్ళు బ్రతకడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే రీజన్ ఒకే ఒక్కటి ప్రియమైన వారలారా, క్రీస్తు పుట్టాలి. ఆయన పుట్టుక కూడా ఎక్కడ జరగాలి? రాజవంశంలో జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక యేసుక్రీస్తు వారి పుట్టుక కొరకు యూదా గోత్రం అంతా సాక్రిఫైస్ చేశారండి. యూదులందరూ సాక్రిఫైస్ చేశారు. ఆ గోత్రం అంతా కూడా, దావీదు వంశం అంతా కూడా సాక్రిఫైస్ చేశారండి. ఎంత సాక్రిఫైస్ జరిగిందో తెలుసా? రామాలో అంగలార్పు వినబడును అనేటువంటి ప్రవచనం ఉంది. ఏంది రామా? ఏంటి రామా అనేటువంటి ఊరేంటది? ఎవరిది చెప్పండి? యెషయా గారి ఊరే కదా.
సమూయేలు వెళ్ళాడు, దావీదును అభిషేకించాడు. ఏ ఊరికి వెళ్ళాడు? రామానేటువంటి. రాహాబు తన పిల్లల విషయమై ఏం చేస్తుందట? అంగలార్చుతుందట. ఎంతమంది పిల్లలను కోల్పోయారో తెలుసా? ఒక్క లోక రక్షకుని భూమి మీదకి తీసుకొని రావడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు పుట్టుక సాదాసీదాగా జరగలేదు ప్రియమైన వాళ్ళరా, అంత ఈజీగా జరగలేదు. దోతొచ్చారు, మాట్లాడేశారు, యేసుక్రీస్తు పుట్టేశారు, అయిపోయింది అనుకుంటాం. కానీ దీని బ్యాక్గ్రౌండ్ తవ్వుకుంటూ వెళితే ఆయన భూమి మీదకు రావడానికి, కాలము పరిపూర్ణమైన తర్వాత ఆయన భూమి మీదకు వచ్చి ప్రజలందరినీ రక్షించడానికి జరుగుతున్నటువంటి ప్లాన్ అంతా ఇంత కాదు ప్రియమైన వాళ్ళరా. అది చాలా కష్టతరమైనటువంటి విషయం. అందుకే ప్రియమైన వాళ్ళరా, లోక సువార్త ప్రకారముగా యేసుక్రీస్తు వారు దావీదు పట్టణములో పుట్టాడని రాయబడింది. మత్తయి సువార్తలో మనం చూస్తే ఏంటి, ఆయన బెత్లెహేములో పుట్టాడని రాయబడుతుంది. ఇవన్నీ కూడా వేరు ప్రాంతాలు కాదు, పక్క పక్కనే దావీదు పురమనబడినటువంటి ఆ ప్రాంతానికి ఆనుకున్నటువంటి ప్రాంతాలు. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ బెత్లెహేములో పుట్టాలి అని లేఖనములను అనుసరించినటువంటి మాట. కాబట్టి ఎక్కడో ఉన్న వాళ్ళు సెన్సస్ రాయబడ్డానికి తమ స్వగ్రామానికి వెళ్ళారు. అలా స్వగ్రామానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడ జన్మించినట్లుగా మనం చూస్తాం. అక్కడ సత్రంలో స్థలము లేదు. ఎవరిది సత్రం అంటే దావీదు ఫ్రీగా ఇచ్చేశాడు మెఫీబోషెతుకు. వారి వంశానికి ఏం చేశాడు? దావీదు ఫ్రీగా ఇచ్చేశాడు ఆ సత్రాన్ని. ఆ సత్రం కూడా ఎవరిదో తెలుసా? దావీదు వంశాందే. అంటే యేసుక్రీస్తు వారికి తన ఇంటిలోనే తనకేమి లేదు, స్థలం లేదు, సొంత ఇల్లు. ఆ స్థలమంతా, ఆ ప్రాంగణమంతా ఆయనదే. ఆయన ఇంటిలోనే, ఆయన ఆస్తిలోనే, ఆయన గృహాల్లోనే, ఆయన సంపాదనలోనే, ఆయన సంపదలోనే, ఆ తాతగారి ముత్తాతగారి ఆస్తుల్లోనే ఆయనకు పుట్టడానికి ఎంత కూడా, జన్మించడానికి, ఆయన నివసించడం ఎంత కూడా చోటు లేదు. ప్రేమైన వాళ్ళు ప్రపంచం అలాగుంది. యేసుక్రీస్తు వారి పేరున మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం, కానీ ఎక్కడ హృదయంలో యేసుక్రీస్తు వారికి ఎంత కూడా చోటు లేదు. సత్రంలో స్థలము లేకపోవడం వలన ఆయన ఎక్కడ ఉన్నాడండి? పశువుల పాక. ఏంది పశువుల పాక? సత్రం అంటే ఏంటి చెప్పండి? ఫ్రీగా ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు. ఈరోజు ఆ సత్రాల పేర్లు ఏంటో తెలుసా? లాడ్జ్. ఏమంటాం ఇంగ్లీష్లో దాన్ని? సత్రాల పేర్లు ఏమంటాం? అప్పుడు ఫ్రీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? డబ్బులు ఇచ్చి ఉంటున్నారు అంతే. అప్పుడు ఫ్రీగా ఉండేవారు, ఇప్పుడు డబ్బులు ఇచ్చి సత్రంలో ఉంటున్నారు. అలాంటి సత్రములోని కూడా ఆయనకు ఏమి లేదండి, చోటు లేదు. రెండోది ఇంకొక రీజన్ కూడా ఉంది. యూదుల యొక్క ఆచారం ప్రకారము ప్రసవించిన తర్వాత ఆ ప్రసవించినటువంటి ఆమె పురుషుడైతే 40 దినాలు సుమారుగా కడగా ఉండాల్సినటువంటి దినాలు ఉన్నాయి. అందుకే సత్రంలోనికి ఆమెను రానియకపోతే ఆ బాలుడిని, ఆమెను తీసుకుని వచ్చి ఎక్కడ తీసుకుని వచ్చారు? సత్రంలోనికి. సత్రాలు ఎందుకు నిండిపోయి తెలుసా? ఎక్కడెక్కడో ఊరు వదిలేసి ఏంటి అవన్నీ కూడా సొంత ఊర్లకు వచ్చారు. వారు ఉంటున్న ప్రాంతాలను విడిచిపెట్టి వచ్చారు. మరి వాళ్ళు ఉండడానికి టెంపరీగా రూమ్లు ఎవరిస్తారు చెప్పండి? వాళ్ళకి రూమ్లు ఎవరిస్తారు చెప్పండి? అందుకే సత్రంలో ఉండేవారు వారు వచ్చినటువంటి వాహనాలు, కార్లు, బైకులు ఎక్కడ చేయాలి? పార్కింగ్ చేసుకోవాలి. ఆ పార్కింగ్ లాట్ ఏదో కాదు, పశువుల పాకే. మీకు అర్థమైందా? వాళ్ళు ఎక్కొచ్చినటువంటి ఒంటెలు కానివ్వండి, గాడిదలు కానివ్వండి, లేదా గుర్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయండి? పశువుల పాకలో ఉన్నాయి. ఈ మహానుభావులందరూ ఎక్కడున్నారు? సత్రంలో ఉన్నారు. యేసుక్రీస్తు వారికి లాస్ట్కి ఆయన ఉండడానికి ఎదుగతయింది పశువుల పాకే. ప్రియమైన వారు నిజంగా ఆ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రియమైన వాళ్ళు ఆలోచిస్తేనే నిజంగా ఎంత బాధొస్తో తెలుసా? రాజులకు రాజు ఆయన, ఏంటి కోటాను కోట్లకు అధిపతి ఆయన, అనేకమైనటువంటి 100 ఎకరాల భూములు ఉన్నటువంటి ఆయన, అలాంటి ఆయనకు కనీసం తలవాల్చుకోవడానికి కూడా కొంచెము కూడా ఏమి లేదట, స్థలము లేదు. ప్రియమైన వాళ్ళారా, ఇక బెత్లెహేములో ఎందుకు పుట్టాడనడానికి ఇది మొదటి రీజన్ ప్రియమైన వాళ్ళారా. ఇంకా రెండవ రీజన్ మనం చూస్తే, రెండవ పాయింట్ మనం చూస్తే, ప్రపంచంలో బెత్లెహేము లేదా దావీదుపురము అనబడినటువంటి ప్రాంతము ఈ జియోపొలిటికల్గా మనం చూసినప్పుడు మనకి ఎన్ని ఖండాలు ఉన్నాయి చెప్పాలి? ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు. పేర్లు చెప్పండి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, అంటార్కిటికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంతే కదా? ఆర్కిటికా, అంటార్కిటికా. ఈ ఖండాలలో 3 ఖండాలు అంటుకొని ఉండేటువంటివి ఐరోపా, ఆసియా, ఇంకొకటి ఏంటి ఆఫ్రికా. ఈ 3 ఖండాలను ఒక్కసారి మ్యాప్ ఓపెన్ చేసి మీరు చూడండి. ఈ మూడింటిని కనెక్ట్ చేసేటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది బెత్లెహేము
బెత్లెహేమ్ అనబడినటువంటి ప్రాంతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు అర్థమైందా మీకు? ఇప్పుడు బెత్లెహేము అనబడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఈ బెత్లెహేము అనబడినటువంటి ప్రాంతము ఈ భూమికి సెంటర్ పాయింట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ప్రతి వస్తువుకు కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు భూమి ఉందనుకోండి, భూమి లోపల భాగంలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. సూర్యుడు ఉన్నాడు అనుకోండి కదా, ఉన్నాడు. సూర్యునికి కూడా ఏముంది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది. చంద్రునికి కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది. ఆఖరికి ఒక రాయికి కూడా ఏముంటుంది? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. గమనించాలి, ఒక బంతికి కూడా, విసిరేటువంటి ఒక బంతికి కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. ఈ ప్రపంచానికి కూడా ఒక సెంటర్ ఉంది. ఆ సెంటర్ ఏదో తెలుసా? యేసు క్రీస్తు వారు జన్మించినటువంటి స్థలమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి? ఆ ప్రాంతమే, ఆ ప్రాంతంలోనే యేసు క్రీస్తు వారు ఏంటి పుట్టడానికి గల రీజను, అక్కడి నుంచి 3 ఖండాలకు ఈజీగా క్రీస్తు వార్తను ప్రచురము చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు వారి పుట్టుక ఎక్కడ జరిగింది? ప్రపంచానికి నడిబొడ్డున. అందుకే ప్రపంచపు నట్ట నడిబొడ్డున ఉన్నటువంటి జనాంగము అని రాయబడింది ఇశ్రాయేలుని గురించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడున్నారట వాళ్ళు? ప్రపంచానికి నట్ట నడుమున నివసించినటువంటి జనాంగము దగ్గరికి పోయి కొల్ల సొమ్ము దోచుకునేది రోక్సు అని ఒక ప్రవచనం ఎహెజ్కేలు రాశాడండి. నట్ట నడుమున నివసించే వారు ఎవరో కాదు, అది ఇశ్రాయేలు దేశం. ప్రియమైన వారలారా, ఏంటి? ఆ ఇశ్రాయేలు దేశంలో దావీదు పట్టణంలో పక్కనే ఉన్నటువంటి బెత్లెహేమ్ అనేటువంటి ప్రాంతం. ప్రియమైన వారు, అందుకే యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? వాక్యంలో అసలు టీలు ఇవ్వకూడదండి. ఎందుకంటే వాక్యంలో ఆల్రెడీ పెడుతున్నాం ఫుడ్, మళ్ళీ ఫుడ్తో పాటుగా టీ ఇస్తే ఎలాగా? ఇప్పుడు చూడండి ఎంత డిస్టర్బెన్స్ ఉందో. ఓకే, ప్రియమైన వారలారా, ఇది రెండవ రీజన్. యేసుక్రీస్తు వారు సెంటర్లో పుట్టాలి. ఇప్పుడు మన లైట్లు వేసాం చూడండి, ఎక్కడ వేసాము? ఆ మూలలో ఎక్కడ చోట్లు లేవేంటి? ఈ కార్నర్లో చోట్లు లేవా? ఎందుకు మా పైన పెట్టాం? అందరికీ వెలుగివ్వాలి. అందరికీ ఏమివ్వాలి? వెలుగివ్వాలి. వెలుగివ్వాలంటే లైట్ ఎక్కడ ఉండాలి? ఇంటికి మధ్యలో ఉండాలి. మధ్యలో ఉంటే ఇల్లంతా కూడా అదేమిస్తుంది? వెలిగిస్తుంది. యేసుక్రీస్తు వారు ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. ఏమన్నాడు ఆయన? నేను ప్రపంచానికి వెలుగై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచానికి వెలుగిచ్చే చోటు ఎక్కడ? నడిబొడ్డులో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? బల్బు ఎక్కడ ఉండాలి? ప్రపంచానికి నడిబొడ్డున ఉండాలి. వెలుగు 4 వైపులా, అన్ని వైపులా కూడా ఒకే దిశలో వెళ్ళాలంటే సెంటర్లోనే యేసుక్రీస్తు వారు పుట్టాలి. అందుకే యేసుక్రీస్తు వారి పుట్టుక ఎక్కడ జరిగింది? సెంటర్, ప్రపంచపు నడిబొడ్డులో ఆయన పుట్టుక జరిగింది. ప్రియమైన వారలారా, ఇక ఇది 3వ విషయం. ఇక 4వది మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ, యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి విమోచన అందరికీ కూడా సమానము అనడానికి, ప్రపంచం నడిబొడ్డు నుంచి ఏ కొలత కొలవండి, ఇటు సైడ్ వెళ్ళండి, ప్రపంచానికి అన్ని వైపులా కూడా ఒకే డిస్టెన్స్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే క్రీస్తు వారు పుట్టింది ప్రపంచ ప్రజలందరి కొరకు అనడానికి కూడా ఇదొక ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు అందరి కొరకు పుట్టారని ఏ లేఖనాలు అవసరం లేదు. ఆయన పుట్టడమే, ప్రపంచం నడిబొడ్డున పుట్టాడంటే మొత్తం ప్రపంచమంతా కూడా ఆయన ఆధీనంలో ఉంది. హీఈస్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అన్నాడు, నా తండ్రి మిమ్మల్ని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు, అంటే నా యొద్దకు రావాలి అంటే ఐఎమ్ ద అట్రాక్టర్. నేనేం చేస్తున్నాను? మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయా? తిరగడం ఆగిపోతే ఏమవుతుంది చెప్పండి ఒకసారి? సూర్యునిలో పడిపోతాయి, వెళ్ళి ఏమైపోతాయి? గ్రహాలు తిరగడం మానేస్తే ఏమైపోతాయి? ఎక్కడ ఉండదు. ఇవన్నీ ఎగిరి మొత్తం భూమితో సహా ఎక్కడ పడిపోతాయండి? సూర్యుడిలో పడిపోతాయి అన్నీ కూడా. సూర్యుడు ఎంత పెద్దోడో తెలుసా? మన భూమి రూపాయి అయితే అది లక్ష 10 లక్షల 10 లక్షలు ఎంత? అది 10 లక్షల మంది రూపాయి. అంటే మనకంటే 10 లక్షల రెట్లు పెద్దది. ఇలాంటి ఎన్ని భూములు కలిస్తే ఒక సూర్యుడిని అడ్డేస్తాం చెప్పండి? ఎండాకాలంలో సూర్యుడిని ఎవడని చెప్పండి, ఎవడన్నా కొట్టేయండి అంటాం మనం. ఎందుకు? వడదెబ్బ తట్టుకోలేక జోకులు వేసుకుంటాం. అంతే కదండి? గ్రూప్లో కూలర్లు పెట్టి ఎండాకాలంలో చల్లగా ఉండనంటారు. ఏ గ్రూప్లో? వాట్సాప్ గ్రూపుల్లో. విచిత్రం ఏంటంటే ఆ కూలర్ గాలి రాదు, కరెంటు ఖర్చు ఉండదు.
ఇలా ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్రతి దానికి ఉండేటువంటి గ్రావిటీని బట్టి యావత్తు దాన్ని అది ఆకర్షించుకోకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నాయి? తిరుగుతూ ఉన్నాయి. అందుకే యేసు ప్రభు వారు అందరినీ ఆకర్షించుకోవడానికి ఆయనే ఖాళీ నడకన 3.5 సంవత్సరాలు సుమారుగా యావత్ ప్రపంచం అంతా కూడా, అంటే అప్పటికి ప్రపంచం చాలా చిన్నది. అప్పటికి ప్రపంచము చాలా చిన్నది. ఆయన వెళ్ళాల్సిన ప్రదేశాలన్నిటికీ వెళ్ళాడు. ఆయన 12 మంది 13 మందిగా విడిపోయాడు. ఆ 12, 13 మంది 3000 మందిగా విడిపోయారు. 3000 మంది 5000 మందిగా విడిపోయారు. అలా ఈ యావత్ ప్రపంచం అంతటా కూడా క్రీస్తును గూర్చినటువంటి రక్షణ వార్త ఏమైపోయింది? స్ప్రెడ్ అయింది. అలా స్ప్రెడ్ అవ్వాలి అంటే ఆయన ఎక్కడ పుట్టాలి? సెంటర్లోనే పుట్టాలి. అప్పుడప్పుడు చూడండి, కొట్లాటికి పిలిచామనుకుంటారు, రే రారా సెంటర్లో కొట్టుకుందాం అంటాం. ఎందుకు చెప్పండి? సెంటర్లో ఎందుకు కొట్టుకుందామంటాం? అందరూ చూడతారు నీ బలం ఎంతో. ఎక్కడో ఊరవతలు కొట్టి తోటలో పోయి కొట్టేసుకుందాం అంటాం. చిన్నప్పుడు ఇలా ఉండి రారా తోటకి కొట్టేసుకుందామని మనం, అంటే స్కూల్ పిల్లలు స్కూల్ టైంలో. ఎందుకు? అక్కడైతే ఎవడు చోటు ఇష్టానుసారంగా బాగా తీసుకోవచ్చు. ఎవడు గెలిచినా ఎవడు ఓడిపోయినా ఏ గోళం ఉండదు. కానీ కొంచెం పెద్ద తింటారు, రారా సెంటర్లోకి వెళ్ళి కొట్టుకుందాం అంటాం. ఎందుకంటే నీ బలం ఎంతో అందరూ చూడాలి. యేసుక్రీస్తు వారు సెంటర్లో పుట్టడానికి గల రీజన్, అందరికీ ఏకకాలంలో ఒకే విధముగా ఒకే రీతిలో అందరి మీద ఆ కాంతి ఏమవ్వాలి? ఒకే రీతిగా రక్షణ ఏమవ్వాలి? అందుకంటాడు, లోక పాపములను మోసుకొని పోవుచున్నా ఎక్కడో మూలన పుడితే, ఎక్కడో కార్నర్ పుడితే ఇంకో కార్నర్లో ఉండేటువంటి వారికి ఆ ఛాన్స్, అవకాశము రాకపోవచ్చు, లేదా అక్కడికి వెళ్ళేసరికి ఆలస్యం కావచ్చు. అలా రక్షణ ఆలస్యం కాకూడదని ప్రియమైన వారలారా ఏం జరిగిందండి? రక్షణ ఆలస్యం కాకూడదని ఏం జరిగింది? అక్కడ నడిబొడ్డున. ఇక అక్కడే పుట్టడానికి మరొక రీజన్ ఉంది, లేఖనాల నెరవేర్పు. మీకా రాసిన గ్రంథం 5:2 చదువుకున్నాం కదా. లేఖనాల నెరవేర్పు. లేఖనాల్లో ప్రవక్తలందరూ కూడా ఏ ప్రాంతాన్ని సూచించారు? ఏ ప్రాంతాన్ని సూచించారు? బెత్లెహేము అనబడినటువంటి ప్రాంతాన్ని చూపించారు. ప్రియమైన వారలారా, బెత్లెహేము అనబడినటువంటి ప్రాంతం. ఇలా మనము చూస్తున్నట్లయితే ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు దావీదు చిగురుగా, దావీదు గోత్రములో, దావీదు కుమారుడిగా, దావీదు వంశములో పుట్టినటువంటి వాడిగా, ఏంటి సెంటర్ ఆఫ్ ద గ్రావిటీ, ప్రపంచాన్ని ఆకర్షించడానికి ఆయన పుట్టిన ప్రదేశము, ఆయన పుట్టిన సమయం అంత మాత్రం కాదు. మీకు తెలుసా, ఆ కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టే సమయానికి ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? ప్రపంచాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? రోమన్స్. ఎవరు పరిపాలిస్తున్నారు చెప్పండి? రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. మీకు తెలుసా, ఈ యెరూషలేము, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, యాంటియోకస్ అనేటువంటి ప్రాంతాలు కానివ్వండి, ఈ ప్రాంతాలు రోమా ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ ప్రాంతాలండి ఇవి. ఈ ప్రాంతాల నుంచే దారులు, రహదారులు, మనం ఏమంటామంటే రోడ్డు మార్గాలు, అప్పట్లో రోడ్డు మార్గాలు, ఆ రోడ్డు మార్గాలన్నీ కూడా అప్పటిలో ఈ ప్రాంతాల నుంచే వెళ్ళేవటండి. ఏ ప్రాంతాల నుంచి? యెరూషలేము, అంతియోకియా ఏంటి, ఈ ప్రాంతాలన్నింటిలో నుంచి మెయిన్గా యూరప్ ఖండాన్ని, అలాగే ఆసియా ఖండాన్ని, ఇంకా ఆఫ్రికా ఖండాన్ని, 3 ఖండాలను కలిపేటువంటి రోడ్ లైన్స్ కూడా అక్కడి నుంచే ఉండేవట. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క వార్త 3.5 సంవత్సరాల్లోనే యావత్ ప్రపంచానికి చాలా ఫాస్ట్గా ఏమైందండి? అంటే అంతకుముందు లేవా అంటే, అంతకుముందు ఆ రహదారులు, ఆ రోడ్లు అనేవి అంతలా లేవు. ప్రియమైన వారలారా, వార్త వెళ్ళడానికి సమయము ఆలస్యమైంది. అందుకే ఆయన జన్మించడం కూడా ఏ టైంలో జన్మించాడని రాయబడింది బైబిల్లో? దినముల అంతమందు. ఎప్పుడట? దినముల అంతమంది. అంటే అన్ని రకాలైనటువంటి పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచం అంతటా కూడా విస్తరించి వ్యాపార వాణిజ్యాలు జరిగేటువంటి సమయం వచ్చింది. ఆ సమయంలోనే వ్యాపారాలతో పాటుగా యేసుక్రీస్తు వారి వార్త కూడా ప్రపంచానికి ఏమైపోయింది? అందుకే చాలామంది ఏమంటారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకుని వచ్చారని అంటారు. భారతదేశానికి అయితే బ్రిటిష్ వాళ్ళకి సంబంధం లేదండి. కారణము, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడైనటువంటి సెయింట్ థామస్ తోమా గారు, ఆయన భారతదేశానికి వచ్చారని చరిత్ర చెబుతుంది. అంటే మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి సువార్త ఏమైంది? వచ్చేసింది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు?
బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు చెప్పండి? 20వ శతాబ్దంలో వాళ్ళు వచ్చారు. కానీ సువార్త ఎప్పుడు వచ్చింది? మొదటి శతాబ్దంలో సువార్త వచ్చింది. కానీ ప్రియమైన వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన సామ్రాజ్యంగా ప్రపంచంలో చాలా ప్రాంతాలకు వెళ్ళారు. అన్ని ప్రాంతాలకి యేసుక్రీస్తు వారి శిష్యులు వెళ్ళలేదు, కానీ అన్ని ప్రాంతాల్లోకి బ్రిటిష్ వారు వెళ్ళిన తర్వాత అనేక మంది మిషనరీస్ వెళ్ళి క్రీస్తు వార్తను ప్రకటించడానికి ఆస్కారం ఏర్పడింది. అందుకే చాలా ప్రాంతాల్లో బ్రిటిష్ వారితో పాటుగా మిషనరీస్ కూడా వెళ్ళటం వలన, లేదా బ్రిటిష్ వారు ఉన్నారనేటువంటి ధైర్యంతో మిషనరీస్ వెళ్ళటం వలన అక్కడ స్వార్థ వ్యాపించడం అయితే ఓకే. కానీ భారతదేశ విషయానికి వస్తే బ్రిటిష్ వారు మిషనరీస్ని రానిచ్చేవారు కాదండి. మీ అందరూ తెలుసు విలియం కేరీ కలకత్తా వచ్చారు. కలకత్తా వచ్చినటువంటి ఆయన కలకత్తా వచ్చారన్న సంగతి తెలుసుకొని, ఇక్కడ స్వార్థను ప్రకటిస్తున్నారన్న సంగతి తెలుసుకొని బ్రిటిష్ వారు విలియం కేరీని మళ్ళీ పంపించేశారండి. కానీ మరలా రహస్యంగా ఓడల్లో వచ్చి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒక్కొక్క ప్రాంతం దాటుకుంటూ రహస్యంగా ఆయన జీవిస్తూ అనేక మంది కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తూ క్రీస్తు వార్తను ప్రకటించేవాడు. ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మిషనరీస్ని రానిచ్చేవారు కాదంటే, మిషనరీస్ వస్తే సమానత్వాన్ని బోధించారు. ఏం బోధించారు వాళ్ళు? అందరం ఒక్కటే, నల్లోడైన తెల్లోడైన, ఏ కలర్ ఉన్నోడైనా, పొట్టోడైన పొడుగుడు, అందరం ఒక్కటే, అందరికీ దేవుడు ఒక్కడే అని ప్రకటించేవారు. అందరం ఒకటే, అందరం సహోదరులు అంటే మరి భారతీయులను బానిసలుగా చూసే బ్రిటిష్ వాళ్ళకి నచ్చుతారో చెప్పండి అన్నమాట. అందుకే వీళ్ళు వస్తే మన వ్యాపారానికి ఏమైపోద్ది? గండి కొడతారు వీళ్ళు. అందుకే మిషనరీస్ని ఎవరు కూడా రానిచ్చేవారు కాదండి. కానీ ప్రాణాలకు తెగించి వాడల మీద ప్రయాణాలు చేస్తూ మిషనరీస్ అనేక మంది భారతదేశానికి వచ్చి క్రీస్తు రక్షణ వార్తను ఏం చేశారు? ప్రకటించారండి. నిజంగా ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు మాట ఈరోజు ప్రతి ప్రాంతానికి చేరుకోవడానికి, ఒకే సమయంలో ఒకే కాలంలో వివిధ ప్రాంతాలకి స్ప్రెడ్ అవ్వడానికి గల రీజన్ యేసుక్రీస్తు వారు ఆ సెంటర్లో పుట్టడమే ప్రియమైన వాళ్ళరా. అంత మాత్రమే కాదండి, ఇంకా అనేకమైనటువంటి లేఖనాలు దావీదు గోత్రంలో పుట్టాలని, దావీదు వంశంలో పుట్టాలని సంఖ్యాకాండములోనే రాయబడింది. యేసుక్రీస్తు వారు దావీదుకు వేరు చిగురట. దావీదుకి ఏమై ఉన్నాడట? అయితే చిగురు అవ్వాలి, లేకపోతే వేరవ్వాలి. యేసుక్రీస్తు ఏమయ్యాడట అంటే దిక్కు దిమానం ఈయనని అర్థం. వేరేంటి? చెట్టుకు ఆధారం. చిగురేంటి? చివరిగా వచ్చేది, ఫైనల్గా వచ్చేది. వేరు అంటే మొదటిగా వచ్చేది. చిగురు అంటే ఇప్పుడు గింజ ఉందనుకోండి, ఒక గింజను భూమిలో పాతినప్పుడు మొదట ఏమొస్తుంది? ఆకొస్తుందా? వేరు అంటే ఆ గింజకు ఆధారం ఏంటి? వేరు. వేరు వచ్చిన తర్వాత గింజ పగిలి అందులోంచి ఏమొస్తుంది? చిగురు వస్తుంది. చివరిగా వచ్చేది చిగురు, మొదటగా వచ్చేది వేరు. అంటే దావీదుకు ముందు వేసే, దావీదు తర్వాత కూడా వేసే. అందుకే ఈ మాట బుద్ధి లేని బిలాము చేత ఆ రోజే సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో దేవుడు ఏం చేశాడు? వ్రాయించాడు. ఇదిగో నేను యాకోబుల నక్షత్రం ఉదయించడాన్ని నేను చూస్తున్నాను, సమీపమున ఉన్నట్టు కాదు కానీ దూరమున ఉన్నట్టే. ఎప్పుడో జన్మించబోయేటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి ఇశ్రాయేలును చూసినటువంటి ఆయన ప్రవచనాన్ని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రం కాదు, బెత్లెహేములో రహాబు, రాహేలు, ఇంకా బోయజు, యెషయా, దావీదు వీళ్ళందరి సమాధులు ఉన్నటువంటి ప్రాంతము కూడా తెలుసా మీకు? వీళ్ళందరి సమాధులు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటి చెప్పండి? ఆ బెత్లెహేం ప్రాంతం. ఎందుకంటే అది వాళ్ళ పూర్వీకుల సొత్తు, అది ఆ పూర్వీకుల యొక్క సొమ్ము ప్రియమైన వాళ్ళరా. అందుకే యేసుక్రీస్తు వారు అక్కడ పుట్టడానికి మెయిన్ రీజన్ అది. చాలామందికి తెలియదు యేసుక్రీస్తు వారు ఆ తెల్లోళ్ళ దేవుడు అని అంటారు. అసలు తెల్లోళ్ళకి యేసుక్రీస్తు వారు సంబంధమే లేదు. అసలు తెల్లోళ్ళకి యేసుక్రీస్తు వారు సంబంధం లేదు. కాస్త కొంత సంబంధాలు ఉన్నాయంటే యేసుక్రీస్తు తెల్లోడు దేవుడు అని ఎవడంటున్నాడు? వీడికి దగ్గరోడు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు చెప్పండి? మనోడు ఆసియా ఖండం కాబట్టి. మనోడు ఏ ఖండము? ఆసియా ఖండం. ఒకప్పుడు ఆసియా అనేది ఒక పట్టణం, ఒక చిన్న దేశం. కానీ అదే దేశం పేరు మీద ఈరోజు ఖండమే ఉంది, ఆసియా ఖండం అంతా కూడా. అంతే కదండి. ఒకరోజు ఒక చిన్న ఊరు ఈరోజు ఏమైంది? పట్టణం. ఒకరోజు చిన్న ఊరు ఈరోజు దేశం. అదే కదండి, ఇశ్రాయేలు దేశం అంటాం. ఇశ్రాయేలు దేశం అంటే ఏంటి తెలుసండి? ఇశ్రాయేలు దేశం అంటే ఈరోజున్న సుమారుగా 12-13 దేశాల కలయిక ఇశ్రాయేలు దేశం అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే పాలస్తీనా వాళ్ళు ఇది మాది, పక్కన గాజా వాళ్ళు ఏమంటున్నారండి ఇది మాది, ఆ పక్కన యోర్దాన్ వాళ్ళు ఏమంటున్నారు ఇది మాది, ఆ పైన ఉన్నటువంటి వీళ్ళు ఏమంటున్నారు ఇది మాది. అసలు ఇవన్నీ ఎవరు చెప్పండి? ఒక మాట చెప్పండి. ఇవన్నీ కూడా
కనానులో భాగాలు, కనాను అనబడినటువంటి దేశంలో ప్రాంతాలు ఎప్పుడైతే ఈ యూదులను బానిసత్వంలోకి తీసుకొని వెళ్ళిన బబులోను, మాదీయ, పారసీక, గ్రీకు, రోమా, ఈ సామ్రాజ్యాలన్నీ కూడా యూదులను పట్టుకొని వెళ్ళిపోయారు. యూదులను బానిసత్వంలోకి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ప్రాంతాలన్నింటినీ కూడా వీళ్ళందరూ ఏం చేశారండి? ఆక్రమించారు. మీకు తెలుసా, ఈ ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు కూడా పెద్దగా ఉనికిలో కూడా లేవు. ఇవి ఉనికిలో లేవు. కానీ ఇశ్రాయేలు అనబడినటువంటి ప్రాంతము అబ్రహాము కాలంలోని దేవుడు ఏం చేశాడు? వారికి వాగ్దానం చేశాడు. ప్రియమైన వారలారా, ఈరోజు చూడండి, ఎన్ని అరబ్ దేశాలు ఏకమైన ఒక్క ఇశ్రాయేలు దేశాన్ని ఏం చేయలేకపోతున్నారు? ఓడించలేకపోతున్నారు. కారణం అది వారి వాగ్దాన భూమి. ఆ భూమి ఎవరిచ్చారు? దేవుడే డైరెక్ట్గా వారికి ఇచ్చాడు. ఇది అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అలాగే దావీదుకు వాగ్దానం చేశాడు, అలాగే రాబోతున్నటువంటి యూదుల కొరకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ల్యాండ్గా, ప్రామిస్ ల్యాండ్ అంటారు అందుకే దానిని. అలాంటి వాగ్దాన భూమిని వారు ఆక్రమించుకోవడానికి చూసినప్పుడు అది ఎవరి తరము కాదు, ఇశ్రాయేలు తరపున దేవాతి దేవుడు వారి తరపున యుద్ధము చేయడానికి కూడా సిద్ధమే. ఎందుకంటే అబ్రహాము వాగ్దానాన్ని దేవుడు తీసివేయడు. ఎందుకంటే రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? యూదుల్లోంచి వచ్చింది. ముగింపు కూడా ఎక్కడితో అవ్వాలి? యూదులతోనే అవ్వాలి. ఈ ప్రపంచ అంతము కూడా యూదులతోనే అవ్వాలి. ఈ ప్రపంచానికి రక్షణ వచ్చింది యూదుల నుండి. ఈ ప్రపంచానికి చిట్ట చివరి అంతము కూడా ఎక్కడి నుంచి రావాలి? అందుకే అంత్యకాలంలో సంభవించబోయేటువంటి సంభవాలను ప్రకటన గ్రంథంలో రాశారు. మొత్తం యావత్ బైబిల్ దేని చుట్టూ తిరుగుతుందో చెప్పండి? ఇశ్రాయేల్ చుట్టూనే తిరుగుతుంది. ఇశ్రాయేల్ చరిత్ర అర్థం కాకపోతే పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి సంగతులు, చాలా సంగతులు మనకేమవ్వు అర్థం కావు. అందుకే చరిత్రను కూడా మనం తెలుసుకోవాలి, విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ప్రేమైన వాళ్ళరా, ఇక యేసుక్రీస్తు వారు ఎక్కడ ఎందుకు పుట్టాలన్న సంఘటన మనము ఈ రాత్రి నేర్చుకున్నాం. ఆయన ఎందుకు పుట్టాడు, ఎవరి కోసం పుట్టాడన్న సంఘటనను రేపు ఉదయానికి బ్రతుకుంటే క్రిస్మస్ పండుగలు మనం అందరూ కూడా నేర్చుకుందాం. దేవుడు అట్టి కృపాధన్యత మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. దేవాతి దేవుడు మరి ఈ లోకానికి వచ్చి రక్షకునిగా కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం, కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. వీటిని మీ మనసులో పెట్టుకుని ఉదయము దీనికి కంటిన్యూషన్ అనేది ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో, ఎక్కడ పుట్టారు, ఎందుకు పుట్టారన్న రీజన్ వచ్చింది. అంటే అక్కడ ఎందుకు పుట్టారనే రీజన్ వచ్చింది. కానీ ఆయన భూమి మీదకు శరీరధారికి ఎందుకు రావాల్సి వచ్చింది, రక్షకుని రాక ఎందుకు జరిగిందో, ఈ విషయాలు ఉదయకాలం మందు మనం ఆలోచిద్దాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మీరు ఉదయం కూడా మాతో మాట్లాడండి, మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రక్షకుని రాక అక్కడ ఎందుకు జరిగింది, ఎవరి కోసం జరిగింది, ఎన్ని లేఖనాలు నెరవేర్పులు ఉన్నాయో ప్రభువా, కొన్నింటిని మాత్రమే మేము ఆలోచించాం. ఎదుగో తండ్రి, మీ మాటలను తండ్రి మేము ఆలోచిస్తున్నప్పుడు, లేఖనాలను, చరిత్రను, బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను మేము పరిశీలిస్తున్నప్పుడు ప్రభువా, ఎన్ని అద్భుతాలు, ఎంత అద్భుతమైనటువంటి సంఘటనలు శరీరధారిగా మీరు వచ్చినప్పుడు ప్రభువా, ఇదిగో ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు జరిగాయో ప్రభువా, ధ్యానించుకుంటే మా జీవిత కాలమే సరిపోదు నాయన. మానవులను రక్షించడానికి శరీరాన్ని ధరించుకొని మానవులందరి కోసం, మానవులందరి రక్షణ కొరకు, పాపం నుండి విడిపించడానికి ప్రభువా మీరు చేసినటువంటి త్యాగం, మీరు విడిచిపెట్టినటువంటి మహిమ, మిమ్మల్ని మీరు తగ్గించుకునేటువంటి విధానం ప్రభువా, వీటన్నిటిని గూర్చి మేము ఆలోచిస్తున్నప్పుడు ప్రభువా, మేమెంతటి వారమయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు, మీ మహిమతో పోలిస్తే ప్రభువా, ఇదిగో తండ్రి మేము ఇసుక లాంటి వారము, ధూళి లాంటి వారం ప్రభువా. మా కొరకు తండ్రి ఇదిగో ఈ లోకానికి వచ్చి మా అందరి కొరకు మీరు ఈ భూమి మీద శరీరధారిగా జన్మించి నీ ప్రజలమైనటువంటి మా కొరకు మీరే జన్మించి ప్రభువా ప్రక్షాళన చేసి మమ్మల్ని పాపములను విడిపించిన వాడానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా విన్నటువంటి మాటలను విడిచిపెట్టకుండా, ఇదిగో యేసుక్రీస్తు వారు తెల్లవారి దేవుడు కాదు కానీ ఇదిగో మా దేవుడు, మీ దేవుడు, మనందరి దేవుడు అన్న వాస్తవాన్ని మేము గ్రహించి, ఇదిగో లోకమందరినీ తన వైపు ఆకర్షించడానికి అయినా, ఇదిగో లోకము యొక్క మధ్య పాయింట్, సెంటర్ పాయింట్లో ఆయన జన్మించారని తండ్రి మేము నేర్చుకున్నాం. ఇదిగో తండ్రి లేఖనాల నెరవేర్పులో భాగంగా ప్రతి లేఖనాన్ని నెరవేర్చుకుంటూ, ప్రతి లేఖనాన్ని తండ్రి తన శరీరమందు కొట్టివేస్తూ, ఎలాగైతే క్రీస్తు వారు
ఈ భూమి మీద జీవించారో అదేవిధంగా మేము కూడా జీవించడానికి సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు ఇవ్వబడినటువంటి శరీరం ప్రభు మీ కొరకు, మాకు ఇవ్వబడినటువంటి ప్రాణం మీ కొరకు, మాకు ఇవ్వబడినటువంటి ఈ బ్రతుకు మీ కొరకు నాయన, మనుషులెవ్వరి కొరకు కాదు కానీ మీ కొరకు జీవించే భాగ్యమును కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క తండ్రి జన్మ వార్తను ప్రపంచానికి చాటి చెప్పుతూ ఉన్నప్పుడు అనేక మంది ప్రభువా వ్యర్థంగా మిమ్మల్ని ఆరాధించకుండా అర్థవంతమైనటువంటి జ్యోతుల వలె అర్థవంతమైనటువంటి జీవితాలను తండ్రి ఆనాడు జ్ఞానులకు దారి చూపించినటువంటి నక్షత్రం వలె ఈరోజు అనేక మందికి మీ దగ్గరకు నడిపించడానికి దారి చూపేటువంటి నక్షత్రాల వలె మేమును ఉండుటకు ఆకాశ మండలం మీద జ్యోతుల వలె ప్రకాశించుటకు సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఇంటి మీద స్టార్ కట్టుకోవడం కాదు కానీ మేమే నక్షత్రముగా, ఇంటి మీద నక్షత్రాన్ని పెట్టుకోవడం కాదు కానీ మేమే నక్షత్రాలుగా మారుటకు నీ సహాయమును అనుగ్రహించండి. రక్షకుని వార్త, రాజ్య సువార్తను అనేకులకు ప్రకటించేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి మా ప్రియులు, మీ బిడ్డలు తండ్రి, ప్రతి ఒక్క హృదయాల్లో ఈ మాటలను దాచుకొని రాబోతున్న తరాల వారికి తండ్రి మాటలుగా, పాఠాలుగా, కథలుగా వీటిని తండ్రి నేర్పించుటకు నీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ రాత్రి కాలం ముందు ఆ శక్తితో తండ్రి నిన్ను ఆరాధించిన ప్రతి కుమారుని, కుమార్తెను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. తండ్రి, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి, మీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నిన్న మాటల ప్రకారంగా జీవించే భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉదయకాలం మందు ప్రభువా నీ కొరకు మేము జీవించడానికి, మరలా నిన్ను ఆరాధించడానికి, అనేకులకు నీ రక్షణ వార్తను చాటించడానికి ప్రభువా నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇప్పుడు నేను బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. రాత్రి క్షేమమును దయచేసి ఉదయకాలం మంది మంచి ఆరోగ్యమును దయచేయండి. ఇదిగో తండ్రి, కొంతమంది సహోదరులు ప్రభా బలహీనత చేత తండ్రి రాలేకపోయి ఉన్నారు తండ్రి. డానియల్ మీరు జ్ఞాపం చేసుకొని నీ కుమారుడికి స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి ప్రభా. నీ చిత్తమైతే ఉదయకాలం మందు ప్రభా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా ఉదయకాలం మందు తండ్రి ఇదిగో వంటలు చేస్తున్నవారు చలిలో తండ్రి ఆ యొక్క తండ్రి వంట కార్యక్రమాల్లో ప్రభా పాలు పంచుకునేటువంటి మీ బిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారందరికీ నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వండుచున్నటువంటి మీ బిడ్డలు, సహకరిస్తున్నటువంటి మీ పిల్లలు, భుజిస్తున్నటువంటి తండ్రి మీ బిడ్డలు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమస్తం సక్రమంగా తండ్రి సకాలంలో జరుగునట్లుగా నీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ కూడిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉదయ కాలం వరకు నీ రెక్కల చాటున భద్రపరిచి మరలా నేను స్తుతించే భాగ్యం ప్రభువా నీ చిత్తమైతే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయమును, అపవాది క్రియలకు అనంతనాశనము కలుగునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలు. దయచేసి